హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించాలి అనుకుంటున్న రెసిపీ మిల్ మేకర్ కర్రీ, చోయా చాంక్స్. మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, ఒక వెల్లుల్లి, బగారా పువ్వు, ధనియాలు, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుడుక పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, బగారా ఆకు. మనం పావు కిలో మిల్ మేకర్స్ని ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసి మంచిగా నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళల్లో మిల్ మేకర్స్ని వేసి దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు వాటిని నాననివ్వాలి. మంచిగా అవి మెత్తగా దూదిలాగా అయ్యే వరకు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వేడి నీళ్ళలోకి వెళ్ళి వాటర్ అన్నిటిని పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనము మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన అన్నిటినీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గంజి పెట్టుకొని గంజిలో నూనె పోసుకొని బగారా ఆకు, మిరపకాయలు వేసి ఫస్ట్ మంచి గోలనివ్వాలి. గోలిన తర్వాత మనం మిక్స్ పట్టుకున్న పేస్ట్ని వేసి పేస్ట్ని కూడా ఒక 3-4 మినిట్స్ వరకు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వీటిని కూడా మంచిగా గోలనియాలి. మంచిగా గోలకపోతే అంత పచ్చి వాసన వస్తుంది. మంచిగా గోలియాలి ఒక 4-5 నిమిషాల వరకు. ఇవి గోలిన తర్వాత మళ్ళీ ఇందులో పసుపు యాడ్ చేయాలి. పసుపును కూడా మంచిగా మొత్తం మిక్స్ చేసి పసుపును కూడా మంచిగా గోలియాలి. పసుపును కూడా ఒక 2-3 మినిట్స్ వరకు గోలియాలి. గోలిచ్చిన తర్వాత మనం వాటర్ పిండేసిన మిల్ మేకర్స్ని గంజిలో వేయాలి. వండుకునే గంజిలో వేసి వాటిని కూడా మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి వీటిని మంచిగా మిల్ మేకర్స్ని ఒక 4-5 నిమిషాల వరకు వేగనియాలి. వేగిన తర్వాత మిల్ మేకర్స్లో మనకు సరిపడినంత ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారపొడి వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఆ కారం మాడిపోక ముందుకే మిల్ మేకర్స్ కర్రీలో వాటర్ పోయాలి. అంతేనండి. వాటర్ పోసిన తర్వాత ఇక ఒక 10-15 నిమిషాల వరకు మంచిగా కర్రీని వండుకోవాలి, ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిన తర్వాత మనకు తెలుసు వాటర్ అన్నీ ఇగ్గాలి. వాటర్ ఎగ్గిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూసేసరికి మొత్తం ఆయిల్ అనేది వేరుకుంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ అంత కొత్తిమీర పొడి వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేసుకొని కొద్దిసేపు మంచిగా మళ్ళీ గోలనివ్వాలి. కొత్తిమీరాకు వాసన వచ్చేదాకా కూరను అట్నే ఉడికించాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, మీరు అందరూ ట్రై చేయండి. ఓకే అండి, కూర మాత్రం రెడీ అయిపోయింది. నూనె అంతా తేలిన తర్వాత స్టవ్ కట్టేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అన్నం తీసుకున్నానండి. వేడి అన్నంలో మనం వండుకున్న మిల్ మేకర్ కర్రీ వేసుకొని తినాలండి. ఈ కర్రీ అన్నంలోనే కాకుండా చపాతీ, పూరీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి ఈ రెసిపీని ట్రై చేసినాక మీరు మళ్ళీ చేసుకొని తింటారండి. థ్యాంక్ యూ.